పౌష్టికాహార మాసోత్సవాలుగా మనం ప్రకటించుకున్నారు. కాబట్టి ఈ మాసంలో పౌష్టికాహారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆవశ్యకత, అంటే దాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత కానీ దానివల్ల తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ముఖ్యంగా మీ అందరిలో కూడా అవగాహన కల్పించడం కోసం ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరాలుగా చేస్తున్న కృషి, అలానే ఈ రోజు కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వయంగా ఇక్కడ ఉన్న పిల్లలకి కానీ లేకపోతే వచ్చే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీకు ఈరోజు వివరంగా చెప్పడానికి ఉన్నారు. మీకు అనిపించవచ్చు ఇవన్నీ కూడా మేము ఇంటి దగ్గర చేసుకుంటాం కదా అని అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే చపాతీలు కానీ, అంటే ఆకుకూరలతో చపాతీలు కానీ, లేకపోతే మంచి మంచి ధాన్యాలతో బూరెలు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతిదీ కనుక మీరు చూసినట్లయితే పౌష్టికాహారం, ఎటువంటి కల్తీ లేకుండా, ఇంకా చెప్పాలి అంటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఆరోగ్య పదార్థాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పిల్లలు చూసినట్లయితే నూడిల్స్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ వాటన్నిటికీ బాగా అలవాటు పడుతున్నారు. ఇక్కడ ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నారో మీరు రోజుకొకటి చెప్పున పెట్టినా కానీ వాళ్ళు ఎటువంటి బోర్ ఫీల్ అవ్వరు. వీటిని తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే వాళ్ళ శారీరక ఆరోగ్యం ఏదైతే ఉందో అది చాలా వరకు బలపడుతుందండి. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఊరి ప్రజలకి అంగన్వాడీలో జరిగే ప్రతి కార్యక్రమం గురించి కానీ, వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ గురించి కానీ మీరు తెలుసుకొని మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంగన్వాడీలో ఎన్రోల్ అవ్వడానికి, ఇంకా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో భయంలో లేకుండా తీసుకోవాల్సిన పదార్థాలండి అవన్నీ. బెల్లం కానీ లేకపోతే రాగి పిండి కానీ వాళ్ళు ఇస్తున్న సమస్తం కూడా మంచి పౌష్టిక విలువలతో కూడినటువంటి ఆహారం. కాబట్టి వాళ్ళ కృషి ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తించమండల్లా, అట్లీస్ట్ వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో అది మీరు గమనించి వాళ్ళకి మీరు ఎంతో కొంత కోఆపరేట్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎన్రోల్మెంట్ తక్కువ, దూరమైనా దగ్గరైనా గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇవన్నీ ఇస్తున్నారంటే తీసుకోవడానికి మనకేంటి తీసుకొని, ఇంకా చెప్పాలి అంటే బయట రాగి పిండి కొనాలంటే ఎంత అవుతుంది? కాస్ట్ అంటే ఖర్చుతో కూడుకునేది, డబ్బుతో కూడుకునేది. అలాగే గర్భిణీ స్త్రీలు కనుక ఇక్కడ ఎన్రోల్ అయినట్లయితే వాళ్ళకి శ్రేష్టమైన రాగి పిండి కానీ, బెల్లం కానీ, గుడ్లు కానీ, పాల ప్యాకెట్లు కానీ వీళ్ళన్నీ సమృద్ధిగా అందిస్తున్నారు. కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మరి ముఖ్యంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీకంటే వీళ్ళేమి బాగా ఉండేవాళ్ళు కాదు, ఎందుకంటే మీరు ఇంకా బాగా చేతులు తిరిగిపోయిన వాళ్ళే. ఇక్కడున్న ప్రతి పదార్థాన్ని కూడా మనం ఎంతో కొంత మన ఇంటి దగ్గర చేసుకోదగింది. మీరు చూసినట్లయితే ఈ బాలామృతంతో కేకులు కానీ, ఇడ్లీలు కానీ, లేకపోతే కారపొళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో దొరికే వాటితోనే చేస్తున్నారు, కొత్తగా ఏం మనం చేసుకోవక్కర్లా. ఇవన్నీ కూడా ఎంతో కొంత చాలా పౌష్టిక విలువలతో కూడుకున్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి గమనించండి. వీటితో మీరు కనుక మీ పిల్లలకి చేసి పెట్టగలిగితే పౌష్టికాహార లోపం ఏదైతే ఉందో పిల్లల్లో మనం చాలా వాటికి తగ్గించవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న చాలా మంది పిల్లల్లో బరువు తక్కువ ఉన్న పిల్లలు ఉన్నారు. ఇలాంటివి పెడితే బలం వస్తుంది, నూడిల్స్ లేకపోతే డాలీ ప్యాకెట్స్ అవి పెడితే బలం రాదు. కాబట్టి వీటన్నిటిని ఒకసారి మీరు దృష్టించుకొని మీరు ఏం పెడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అంగన్వాడీలో జరిగే పని ఏంటి అనేది మీరు ఒకసారి గమనించాలని చెప్తున్నాను. చూడండి, చిన్నపిల్లలకి వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేతులతో వాళ్ళు చేసినవి కానీ, ఆ చాట్లు కానీ లేకపోతే బొమ్మలు కానీ పిల్లలకి మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఇక్కడ కల్పిస్తున్నారండి, పిల్లలు చక్కగా ఆడుకోవడానికి. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో మా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే అక్కడికి తీసుకెళ్లి పడేస్తున్నారు. 5 సంవత్సరాల్లోపు పిల్లలందరూ ఆడుకుంటూ చదువుకోవాలమ్మా, గుర్తుంచుకోండి. అది ఎక్కడ జరిగిద్ది అంటే చక్కగా అంగన్వాడీలో జరుగుతుంది. నేర్చుకుంటారు, ఆడుకుంటారు, మంచిగా తింటారు, సమయానికి నిద్రపోతారు, స్కూళ్ళకి అలవాటు అవుతారు. ముందుగానే వాళ్ళని తీసుకెళ్ళిపోయి మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించినట్లయితే వాళ్ళు ఆడుకునే ఆ సమయం ఏదైతే ఉందో అది పోతుంది, ఆటోమేటిక్గా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి మీరందరూ గుర్తుంచుకోండి, అంగన్వాడీలు ఏవైతే ఉన్నాయో వాటి మనుగడ ఇక్కడ కొనసాగాలి అంటే ఊరి ప్రజలు, మీ పిల్లలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా అంగన్వాడీలో ఎన్రోల్ చేయించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి. ఒక్కొక్కరిగా మీ యొక్క విలువైన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పంచుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సర్పంచ్ గారు
ఎందుకంటే ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిథి సర్పంచ్ గారు కాబట్టి ఈ ఫుడ్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన విలువలు కానీ ఇవి తీసుకోవటం వల్ల మన శరీరానికి ఎంతగా ఉపయోగపడతాయి అన్న విషయం గురించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా చెప్పగలరని భావిస్తున్నాను. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఈ మాటలు పంచుకోవాల్సింది చెప్తున్నాను. పౌష్టికాహార మాసోత్సవాలకి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే వీటి ఆవశ్యకత మీకు తెలియడం కోసం, ఇవి తినడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు మీకు తెలియజెప్పడం కోసం ఇది ఏర్పాటు చేశారు. అలా అని మేము ఇంట్లో పిల్లలకి మేము పెట్టలేమా అన్న ఫీలింగ్ మీకు రావచ్చు. ఇంట్లో మనం పెట్టేది వేరు, ఇక్కడ అందరి పిల్లలతో కలిసి ఇవన్నీ తింటూ జాగ్రత్తగా ఉండేది. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెంలో కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెల్లము తీసుకోండి, దానిలో రక్త శాతానికి సంబంధించి ఉంటుంది. ఆ బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో రక్తహీనత అనేది తగ్గింది. దాంతోపాటు రాగి పిండి, ఆ రాగి పిండిలో కూడా అలానే ఐరన్ ఉంటుంది. ఈ పప్పు ధాన్యాలు ఉన్నాయి కదా, వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది. పిల్లల కండరాలకి ఎముకల బలానికి కావాల్సిన ప్రోటీన్, కాల్షియం వాటి ద్వారా అందింది. గుడ్డులో అందరికీ తెలుసు, దానిలో కాల్షియం, ప్రోటీన్ అన్నీ ఉంటుంది. ఎక్కువ హై ప్రోటీన్ ఉండేది ఆ గుడ్డులోనే. కంపల్సరీ పిల్లలకి రోజుకు ఒక గుడ్డు పెట్టాల్సిందే. అందరూ ఎలా అనుకుంటారంటే గుడ్డు లోపలికి తింటే లావ్ అయిపోతారు, ఒంట్లో కొవ్వు వస్తుంది, అలా ఫీల్ అవుతారు. కానీ కంపల్సరీ ఆ లోపల ఉండే ఆ ఫోలిక్ యాసిడ్, ఆ ఫోలైట్ ఏదైతే ఉండిద్దో అది మెదడు వికాసానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే పిల్లలు బాగా ఉత్సాహంగా ఉండాలి అంటే ఆ గుడ్డు లోపలికి కూడా పెట్టాలి. తర్వాత ఈ చపాతీలో ఉట్టి చపాతీ కాదు అది, దానిలో ఆకుకూరలు వేశారు. ఆకుకూరల వల్ల లాభాలు మీ అందరికీ తెలుసు కదా. కంపల్సరీ ఐరన్, కాల్షియం దానిలో ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ అంగన్వాడీలో దొరికే ఐటమ్స్తో తయారు చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెంలో అన్ని ప్రోటీన్స్ దీనిలో ఉంటాయి. పిల్లల్ని మీరు ఇక్కడికి పంపించి వాళ్ళకి టైంకి ఇక్కడ ఫుడ్ పెట్టిస్తే వాళ్ళు మీకు ఇంటి దగ్గర కూడా విసిగించకుండా టైంకి ఫుడ్ తింటారు. మీరు పిల్లలకి ఇంటి దగ్గర ఏం చేస్తారు, ఫుడ్ తినకపోతే మొబైల్ ఫోన్స్ ఇస్తున్నారు కదా. కానీ ఇక్కడ అలా కాదు, నలుగురు పిల్లలతో కూర్చోబెట్టి సరదాగా ఆడిస్తూ పాడిస్తూ తినిపిస్తున్నారు. ఎందుకు? చక్కగా తింటారని. అదే మీరు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, అన్నం తినకపోతే వేస్తే దెబ్బేస్తున్నారు, లేకపోతే మొబైల్ ఇచ్చేసి తినండి అని ఎంతసేపు అయినా అలా వదిలేస్తున్నారు. తర్వాత ఇంటి దగ్గర మీరు ఆడిస్తారు పిల్లలు, కానీ అందరూ అలా లేదు కదా. కొంతమంది టైం ఉండకపోవచ్చు బయటకు వదిలేస్తారు. బట్ ఇక్కడ ఈ ప్లే ఐటమ్స్ చూడండి, వాళ్ళకి మానసిక ఎదుగుదలకు ఎంత అవసరమో అవి, తర్వాత వాళ్ళకి ఆ నాలెడ్జ్ పరంగా కూడా ఆ ప్లే ఐటమ్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఏ ఏజ్లో ఎలాంటి ప్లే ఐటమ్ కావాలో వాళ్ళు అవన్నీ ఆర్గనైజ్డ్గా చేసి ఉంచుతున్నారు. కాబట్టి మీ పిల్లలందరినీ ముందుగానే మరీ వాళ్ళ బ్రెయిన్ని స్ట్రెస్ చేయకుండా ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో చేర్పించి ఫస్ట్ వాళ్ళకి డైలీ స్కూల్ అలవాటు అయింది ఒకటి. తర్వాత మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇష్టపడి తింటారు, ఇంట్లో మారం చేయకుండా ఇక్కడైతే చక్కగా తింటారు. తర్వాత మీ ఇంటి దగ్గర కూడా మా స్కూల్లో ఇలా చేశారు, ఇలా పెట్టారు, నాకు అలా కావాలి అని అడుగుతున్నారు చాలామంది పిల్లలు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆ రుచికి అలవాటు పడ్డారు కాబట్టి. సో ఇంటి దగ్గర మీకు మారం చేయకుండా టైంకి పిల్లలు అన్నం తింటారు. ఫోన్ వాడకం అలవాటు కూడా తగ్గింది. ఇక్కడ పిల్లల నుంచి రోజంతా మధ్యాహ్నం ఇక్కడ అన్నం తినడం అలవాటు చేస్తే ఇంటి దగ్గర కూడా ఫోన్ అడగరు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్లే థింగ్స్, ఇప్పుడు ఆ బాల్ని అలా అరేంజ్ చేయాలి, ఆ క్యూబ్స్ని అలా అరేంజ్ చేయాలి. 1, 2, 3 ఎలా ఆర్డర్లో ఏమేమి ఉంటాయి, ఇన్ని ఉంటే 2, ఇన్ని ఉంటే 3 అని వాళ్ళకి చూడగానే అర్థమైపోయింది. మీకు ఇంటి దగ్గర అర్థమై ఉంటారు కదా, పిల్లలు ఇలా ఇది 2 ఇది 3 అని చెప్తున్నారు. సో అవన్నీ ఇక్కడ నేర్చుకున్నవి, ఇక్కడ నుంచే డెవలప్మెంట్. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నేర్చుకుంటారు. తర్వాత పెద్దయ్యాక ఎటు మీరు ప్రైవేట్ స్కూల్లో వేస్తారు, అది వేరే సంగతి. ఇక్కడికి రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే పిల్లలకి అంత స్ట్రెస్ ఇవ్వకుండా వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు చదువు, ఆహారం, ఆరోగ్యం ఇక్కడ దొరుకుతుంది. ఓకేనా? మీరు మీ పిల్లల్ని మరీ స్టార్టింగ్ నుంచే స్ట్రెస్ చేయకుండా ఇక్కడ జాయిన్ చేసి తర్వాత మీ ఇష్టం. కంపల్సరీ 5 years పిల్లల్ని ఇక్కడ తీసుకురండి, సరేనా? స్కూలు ప్రధాన ఉపాధ్యాయులకి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, అంగన్వాడీ టీచర్లకి, ఆశా వర్కర్లకి, మన కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, గ్రామస్తులకి, పంచాయతీ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు పౌష్టికాహార వారోత్సవాలు జరుగుతున్నాయి.
4 days బ్యాక్ మండలంలో జరిగినట్టుండే ఈరోజు మన గ్రామంలో అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా దీని ఉద్దేశం ఏంటంటే లో కాస్ట్ అండ్ నో కాస్ట్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్లు విటమిన్లు వచ్చాయి. అట్లా ఉదాహరణకి మన దగ్గరలో ఉన్న చూడండి ములగాకు ఉంటుంది, దాన్ని ఊరిని మనం ములక్కాయ తప్ప దాన్ని చూడం, ఆ చెట్టంక ఆ ఆకుతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. దాన్ని పప్పులు వేసుకుని కానీ లేకపోతే వీళ్ళు ములక్కాయ చపాతీ చేసినట్టున్నారు, అట్లా చేసుకుని చాలా రుచిగా ఉంటాయి, మంచి ప్రోటీన్లు విటమిన్లు ఉంటాయి. అట్లాగే వీళ్ళు ప్రతి నెల ఇస్తూ ఉంటారు కందిపప్పు, పిండి, పాలు. మరి ఇవన్నీ ఉపయోగిస్తున్నారో లేదో కానీ మొత్తం మాత్రం వచ్చి తీసుకెళ్తున్నారు. ఆ పాలు వల్ల చాలా ఉపయోగం, మనకి బయట దొరకాలి చాలా కాస్ట్ ఉంటుంది. మరి పాలు పిల్లలకి గర్భిణీలు తాగితే చాలా మంచిదని చాలాసార్లు విన్నాం, చదివాం కూడా. కానీ ఈ పాలను కొంతమంది తీసుకెళ్ళి నేను అనుకోవడం టీలు పెట్టుకోవడానికో కాఫీలు పెట్టుకోవడానికో వీటికి వాడుతున్నారు తప్ప పిల్లలకు వాడట్లేదు. ఇక్కడికి వస్తే చక్కగా పిల్లలకి వీళ్ళు రోజు పాలు పోసి పిల్లలు తాగిస్తున్నారు, గుడ్డు ఇస్తున్నారు. గుడ్డు చూడండి, గుడ్డు మనం రోజు ఇంట్లో తినాలని చాలా కష్టం, అంటే చేయాలన్నా కానీ ఇక్కడ టీచర్లు కానీ ఆయాలు కానీ ఏం చేస్తారంటే ప్రతిరోజు పిల్లలకి గుడ్డు ఇస్తున్నారు. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అట్లా మా స్కూల్లో కూడా ఇస్తున్నాం గుడ్డు. గుడ్డు తింటే పిల్లవాడి ఎదుగుదల చాలా బాగుంటుంది. అట్లాగే రాగి పిండి, ఈ మధ్య రాగి పిండి బెల్లంతో రాగి జావ కూడా చాలా మంచిదని ఇస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లో కూడా ఇస్తున్నారు. ఆ బెల్లం మనకి బాగా తెల్ల బెల్లం అని తెచ్చుకుంటాం ఇంట్లో, అది తీసుకోకూడదు, నల్ల బెల్లం ఉంటుంది. ఆ బెల్లంతో చేస్తే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలంతా కూడా. వీళ్ళు కూడా ఈరోజు చాలా మన రోజు చూసే వాటిని 8 విధాలుగా చేశారు. చపాతీలు, పకోడీలు, బూర్లు. ఇక్కడ ఇచ్చే పిండి ఉంది కదా బాలామృతం, ఆ పిండి మనకు బయట దొరకదు, చాలా ఉపయోగం ఉంది. దాంతో బూర్లు కానీ తర్వాత ఇంకా చాలా పిండి పదార్థాలు చేసుకోవచ్చు. వాటి చేసి తింటే చాలా బాగుంటుంది కోరుతున్నాం. అట్లాగే మనం ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే, ఆశా వర్కర్లు ఇచ్చే ఐరన్ ట్యాబ్లెట్లు కూడా ఎక్కువ మనం ఉపయోగించాం. డాక్టర్లు ఇస్తేనే అక్కడ చాలా కాస్ట్ పెట్టుకొని వస్తాం. ఇక్కడ ఇచ్చే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ వల్ల గర్భిణీలకి చాలా మంచిది. ఈ గవర్నమెంట్ ట్యాబ్లెట్స్ చాలా బాగుంటాయి, అందరూ ఉపయోగించండి. తెలియని వాళ్ళు కూడా చెప్పండి. అట్లాగే ఇందాక చెప్పారు చూసారా, మేడం గారు చెప్పారు, ఇక్కడ 5 సంవత్సరాలలోపు అంగన్వాడీలో ఉంటే పిల్లలు చక్కగా గ్రోత్ బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అక్కడికి వెళ్ళారనుకోండి కాన్వెంట్లు వేస్తున్నారు. మీరు జైల్లో ఉండట్టే 3 సంవత్సరాలు జైల్లో వేసేసినట్టే వాళ్ళకి వెళ్తే ఒకటే ఒత్తిడి, వచ్చిన దగ్గర నుంచి మీరేమో హోంవర్క్ రాయండి రా అని రాపిస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు అనమాట. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళకి పిల్లలు చెప్పేది ఫోన్లు ఎక్కువ అలవాటు చేపిస్తున్నారు. మీ పని అయిపోవటం కోసం, త్వరగా అన్నం తినడం కోసం, ఇదివరకు బొమ్మ చూడు అన్నం తింటామని, ఫోన్లు మాత్రం అలవాటు చేయించొద్దు పిల్లలకి, కంటికి చాలా ఎఫెక్ట్ అయిందా. అట్లాగే ఇక్కడ మన సెంటర్లు 3 సెంటర్లు కూడా చక్కగా జరుగుతున్నాయి. వాళ్ళు ప్రతిరోజు కూడా పిల్లలకి ఇష్టం కానీ లేకపోతే ఇంటికి పంపిణీ చేసే కానీ చాలా బాగా చేస్తున్నారు. అందరూ వీటిని ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. వాహోత్సవాలకి చేసిన మీ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మాస్టర్ చెప్పారు, ఎమ్మెల్యేశ్వరి గారు చెప్పారు, అలాగే ఇక్కడ ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా మనం ఉపయోగించుకోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్స్ కానీ ఐరన్ కానీ మనం పొందుతున్నాం, కానీ మనం అది ఉపయోగించుకోవట్లేదు. కంపల్సరీగా అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేది కానీ మేము చెప్పింది కానీ అందరూ పాటించండి కంపల్సరీగా. మళ్ళీ వచ్చేసి పిల్లల్ని వచ్చేసి ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూల్స్ పంపించకుండా ఇక్కడ తీసుకొస్తే, నిజంగా మనం ఇవ్వాలంటే డైలీ ఈ ఫుడ్ మనం ఇంటి దగ్గర ఇవ్వలేము. దీన్ని ఒకసారి ఉపయోగించుకొని మీ అందరూ ఉపయోగించుకుంటారని గ్రామంలో అందరూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ నమస్కారం. నా పేరు మోహన్ రాజేష్. మేము అందరం కేఎల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ అయితే వచ్చాము. రాబీ ప్రోగ్రామ్గా కుపరావూరులో ఒక గడిచిన 3 నెలల నుంచి అయితే ఉన్నాము. ఇది పౌష్టికాహారం మహోత్సవం ఏంటంటే మనం పిల్లలు గుడ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ గ్రోత్ అనేది మన చూడొచ్చు. నార్మల్గా ఇప్పుడు కొంతమంది వీక్గా ఉండటం వల్ల, అంటే ఇక్కడ ఉన్న మన వెరైటీస్లో మంచిగా ఉన్న రాగి జాబులు కానీ సపరేట్గా ఏమైనా భోజనం మనం ప్రోటీన్ అలా పెడతా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఏంటంటే ఇంకా ప్లాస్టిక్ అవి ఎక్కువ వాడకుండా అవి
చిన్నపిల్లలకి అప్పుడే చిన్నప్పటి నుంచే ప్లాస్టిక్ అవి వాడకుండా చూస్తే మీరే ఏమన్నా బ్యాగులతో వాళ్ళ పాడైపోయిన బట్టలతో అయినా బ్యాగులు తయారు చేసి చిన్నప్పటి నుంచే మీరు చిన్న అవగాహన ఇస్తే ప్లాస్టిక్ తగ్గించినట్టు చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల రోజులు సెప్టెంబర్ 1st వీక్ నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు మేము చేసే ప్రోగ్రాం వచ్చేసి పౌష్టికాహార మాసోత్సవాలు. ఇక్కడ మేము చేసే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రాం గురించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు. తక్కువ ఖర్చుతో అంటే ఇప్పుడు మనకి రోజు ఇళ్లలో దొరికే ఒక మునగాకు, ఒక కరివేపాకు, మేము మీకు అంటే తల్లి గర్భిణీకి, బాలింతలకి 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు వచ్చే పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారంతో ఏ ఐటమ్స్ అయితే మనం ఇంట్లో సులువుగా దొరికే వాటితో మనం ఎలా అయితే చేసుకోవచ్చో వాటి గురించి అంతా మేము ఈరోజు డిస్ప్లే చేసామండి. ఫస్ట్ వచ్చేసి 7 నెలల నుంచి 3 సంవత్సరాల్లో పిల్లలకి మేము ఒక బాలామృతం పిండి 2.5 కేజీలు ఇస్తాము. అట్లాగే 25 కోడిగుడ్లు వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి 2.5 లీటర్ల పాలు ఇస్తాము. ఆ బాలామృతం అనేది తీసుకెళ్లి పేరెంట్స్కి ఎలా ఉపయోగించాలో మేము చెప్తాము, కానీ వాళ్ళకి ఎలా వాడాలో అనేది మేము చెప్తాము, కానీ వాళ్ళకి అంటే ఎన్ని రకాలుగా వండుకోవాలి అనేది తెలీదు. వాటి గురించి వచ్చేసి ఆ బాలామృతంతో ఒక ఇడ్లీ చేసుకోవచ్చండి. అట్లాగే వాటితో బూరెలు వండొచ్చు, ఒక కేక్ లాంటివి చేసుకోవచ్చు. దానిని విడిగా కూడా తినేసేయచ్చు. దానిలోనే కొంచెం నెయ్యి కలుపుకొని ఒక సున్నుండలాగా కూడా చేసుకొని తినొచ్చు. కానీ గవర్నమెంట్ ఏదైనా ఫ్రీగా వస్తుంది అంటే ఎవరికైనా చులకన భావం ఉంటుందండి. అలా ఎవరు కూడా చెయ్యొద్దు. దానిలో ఉండే పోషకాలు ఎక్కడ బయట కొనుక్కోవాలి అన్నా సరే కూడా దొరకదు. దాన్ని అందరూ వాడాలని చెప్పేసి ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి మేము వండటం జరిగింది ఈరోజు. అలాగే గర్భిణీ బాలింతలకు వచ్చేసి 3 కేజీలు బియ్యం ఇస్తాము, కేజీ కందిపప్పు, 1/2 లీటర్ ఆయిల్ ఇస్తాము. అలాగే దాంతోపాటు ఒక బాల సంజీవిని కిట్ అంటే 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ పప్పు చెక్క, 1/2 కేజీ వచ్చేసి ఎండు ఖర్జూరాలు. ఇవన్నీ కూడా మేము ఇస్తామండి. ఇవన్నీ కూడా అందరూ తీసుకెళ్తారు గర్భిణీ బాలింతలు. కానీ వాటిల్లో వాడుకునే వాళ్ళు కొన్ని మాత్రమే వాడుకుంటున్నారు. ఒక రాగి పిండిని ఒక జావ ఒక్కటే కాసుకోవచ్చు అన్న ఉద్దేశమే చాలా మందికి ఉందండి. కానీ ఆ రాగి పిండి చక్రాలు చేసుకోవచ్చు. ఆ రాగి పిండిని ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ వేసుకొని దోశలు కానీ ఇడ్లీ కానీ వేసుకోవచ్చు. అలాగే మనం రాగి పిండి కుడుములు చేసుకోవచ్చు. రాగి పిండితో లడ్డు చేసుకోవచ్చు. రాగి పిండిని కొంచెం లైట్ గా వేయించి దానిలో కొంచెం బెల్లం తురుము అలాగే కొంచెం నెయ్యి కలిపితే చక్కటి లడ్డు ఒకటి వస్తుందండి. ఆ లడ్డు రాగి జావ అంటే రోజు గర్భిణీ బాలింతలు ఇవాళ చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. వాళ్ళు ఏది తిన్నా వామిటింగ్స్ అని చెప్పేసి ప్రతిదీ అన్ని అవైలబుల్ గా తినలేరు కదా. వాళ్ళు ప్రత్యేకించి ఆ జావ తాగడం అంటే కొంచెం కష్టంగా ఉంటది. అలా లడ్డు రూపంలో అలా వాళ్ళకి ఇస్తే కొంచెం వాళ్ళు చాలా ఈజీగా ఉంటదండి. వాళ్ళకి వాళ్ళ కడుపులో ఉన్న బేబీకి కూడా హెల్త్ కి చాలా బాగుంటది. అలాగే వేరుశనగ చిక్కి వల్ల ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎండు ఖర్జూరాలు డైరెక్ట్ గా తినొచ్చు. దానిలో కూడా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు మాకు అలా తినాలని అనిపించట్లేదు, మాకు అంత ఇంట్రెస్ట్ గా అనిపించట్లేదు అంటే ఒక చిన్ని గ్లాస్ వాటర్ తీసుకోనండి. ఖర్జూరం అనేది నైట్ నానబెట్టేస్తే తెల్లారికి అదొక ఫ్రూట్ లాగా ఉంటది. మనకి పచ్చిగా ఒక యాపిల్ తింటే ఎలా అనిపిస్తుందో అలా ఖర్జూరం కూడా అలాగే ఉంటదమ్మా. ఆ వాటర్ కూడా పారబోయకుండా వాటర్ తో పాటు తాగేసి ఆ ఖర్జూరాలు 2-3 నానబెట్టుకొని తిన్నా కూడా చాలా హెల్త్ కి మంచిది. బ్లడ్ అనేది ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటది. అలాగే పాలు ఇస్తాము కదా, ఆ పాలు అనేవి దానిలో ఆల్రెడీ విటమిన్స్ మినరల్స్ కలిపి కాచి చల్లార్చి మనకి టెట్రా ప్యాకెట్స్ లో వస్తాయండి. ఆ పాలు డైరెక్ట్ గా మీకు తాగడం ఇష్టం లేదు, మామూలుగా మాకు గేదె పాలు తాగడం ఇష్టం అలా అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రాగి జావ మనం కాసుకుంటాం కదమ్మా, ఆ రాగి జావలోనే కొంచెం పాలు పోసుకొని టేస్ట్ చేయండి. మేమిచ్చే ఈ పాల ప్యాకెటే ట్రై చేయండి, చాలా బాగుంటది. అలా కూడా యూస్ చేసుకోవచ్చండి పాలు. అలాగే బియ్యం ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఇస్తున్నామండి. మేము 3 కేజీల వరకు ఇస్తాము. దానిలో వచ్చేసి విటమిన్ B12 అలాంటివి మిక్స్ అయ్యి మనకి వస్తుంది 3 కేజీలు బియ్యం. కందిపప్పు ఇస్తాము, మనకి పప్పులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని కూడా మీరు అందరూ ఉపయోగిస్తున్నారు, అలాగే చాలా థ్యాంక్స్ అండి. కానీ మనం ఇప్పుడు మునగాకు అనేది డైలీ వచ్చేసి మనం ఏ పప్పులో వేసుకోవచ్చు, లేదు పప్పు తినలేము అనుకున్న వాళ్ళు ఆకుకూరల్లో అంటే ఆకుకూరల్లో వండుకోవచ్చు. ఉట్టి పెసరపప్పు అలా వేసుకొని కూడా వండుకోవచ్చు అండి. లేదు మాకు అలా కూడా తినాలని లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనం గోధుమ పిండి చపాతి ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగానే తింటారండి.
కాకపోతే దానిలో ఏంటంటే ఆ చపాతీ పిండి అనేది కలుపుకుంటారు కదా, దానిలోనే కొంచెం మునగాకు వేసి ఒక్కసారి ట్రై చేయండి అండి. మీరు నార్మల్ చపాతీ కన్నా కూడా మునగాకు చపాతీ చాలా బాగుంటది. ఇప్పుడు మేము అందరికీ కూడా మీ అందరికీ కూడా టేస్ట్ చూపిస్తాం. మీ అందరూ కంపల్సరీగా టేస్ట్ చూసి మీరందరూ కూడా మీ ఇళ్ళల్లో ట్రై చేయాలని మేము ఇవన్నీ కూడా మీకోసమే చేసామండి. అలాగే ఆ పిండితోటి ఎన్ని రకాలైతే వండుకోవచ్చో దాన్ని వేస్ట్ చేయకోకుండా మీరు వాడుకోవడానికి మా ఈ ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నామండి. మీరు అందరూ అన్ని ఉపయోగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మీకోసం మేము ఈ ఉద్యోగాలు ఇవన్నిట్లో ఉన్నామండి. మీరందరూ కూడా మమ్మల్ని గుర్తించి మేము ఇచ్చేవన్నీ కూడా మీరు తీసుకొని చక్కగా హెల్దీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.